మలేషియాలోని కౌలాలంపూర్ సిటీలో ఉన్నాను అనమాట. ఇప్పుడైతే నా దగ్గర డబ్బులైతే అయిపోయినాయి. సో నియాన్ డీసీపీ బ్యాంక్ ద్వారా నేనైతే డబ్బులు విత్డ్రా చేయబోతున్నాను. ఎంత ఛార్జెస్ అవుతున్నాయో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. పదండి. నేను ఇక్కడైతే 500 రింగిట్స్ని విత్డ్రా చేయబోతున్నాను అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 10,292 రూపాయలు. ఈ రేట్ అనేది ఆ రోజున్న ఎక్స్చేంజ్ రేట్ ప్రకారంగా మనకైతే ఈ మనీ విత్డ్రా అయితే అవుతుంది అనమాట. ఇండియా నుంచి మలేషియా వచ్చేటప్పుడు నేను ఎటువంటి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని తీసుకురాలేదు. ఈవెన్ మలేషియాలో కూడా ఎక్కువ కరెన్సీ ఎక్స్చేంజ్ చేయలేదు. ఎందుకంటే ఇండియాలో ఒక రేట్ ఉంది, మలేషియాలో ఒక రేట్ ఉంది. అంటే హైయెస్ట్ ప్రైస్ అయితే పెట్టాల్సి వస్తుంది. అంచేత ఇలా డీసీపీ బ్యాంక్ లో డబ్బులు లోడ్ చేసుకుని మనం ఏదైనా కంట్రీకి వచ్చినా సరే ఆ రోజు ఉన్న ఎక్స్చేంజ్ రేట్ వాల్యూ ప్రకారంగా అయితే మనకి మనీ అయితే విత్డ్రా అవుతుంది. 500 రింగిట్స్ కి నాకు ఎటువంటి ఛార్జ్ అయితే పడలేదు. ఎందుకంటే ఫస్ట్ 3 ట్రాన్సాక్షన్స్ అయితే ఫ్రీ అనమాట. దాని తర్వాత 425 రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే ట్యాక్స్ చేస్తారు ఇండియన్ కరెన్సీలో. సో మీకు ఉపయోగపడిద్దని చెప్పేసి మీరు నెక్స్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు నియాన్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఉండేటట్టు ప్రయత్నం చేయండి.